భూమిలో నుండి సత్యము మరచును, ఆకాశంలో నుండి నీటి పారజోచును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో ఆది నడుచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన కాక అలాగే ఆయన ఒక 5 minutes నిలిచినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. మొట్టమొదట దేవుడు గత వారమంతా మనల్ని కాచి కాపాడి మీకు దినాన్ని ఇచ్చినందుకు గాను ఆ దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేయడం. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ దేవుని స్తుతించాలని కోరుచున్నాను. దేవుడు ఇంతవరకు మన జీవితంలో చేసిన మేలని బట్టి అలాగే మన కుటుంబంలో చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి అదేవిధంగా ఈ సమయంలో ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యతలు మనకి ఇచ్చినందుకు ఈ సమయంలో మనం ఇప్పుడు అందించిన జ్ఞానాన్ని బట్టి కూడా ఆ దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేయడం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన జర్నీ అంతటిలోనూ మనకు మంచి ప్రయాణాన్ని దయచేసిన విధానాన్ని బట్టి కూడా దేవాది దేవునికి
ముందుగా అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మనం తెలియజేస్తూ ఇచ్చిన వాక్య పట్టణంగా పిల్లప్ప వాక్యములు 3:27-28 విలాప వాక్యములు 3:27-28 మా మధ్యలో సిస్టర్ గొడ్డేరు గారు ఉన్నారు, చదివిస్తారు. ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి మనం తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి విలాప వాక్యములు 3వ అధ్యాయము 27-28 వచనాలు చదువుతున్నాం. యవన కాలమున కాడి మోయిన నరునికి లేదు, అతని మీద దానిని మోపిన వారు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. వాక్యపట్టం చదివించిన సిస్టర్కి ఎంపీ ప్రొడక్షన్ తరఫున మనం తెలియజేస్తున్నాం. మన ప్రాముఖ్యంగా వచ్చిన కనుక మీ మొబైల్స్ ఉన్నట్టయితే సైలెంట్ మోడ్లో లేకపోతే స్విచ్ ఆఫ్ చేయడంగా ప్రభుత్వంగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో వాక్యం చెప్పడంగాను మన మధ్యలో చీఫ్ రాష్ట్రపతి సార్ ఉన్నారు. ఈ సమయం సాధారణంగా అప్పచెప్తాం. మంచిది. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. నూతనటువంటి భాగంలో మరి అవకాశాన్ని దేవుడు నాకు దయచేశారు. అందులో బట్టి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశం మనం వెళ్ళిపోదాం. ప్రార్థన చేస్తాం. భూత భవిష్యత్తు వర్తమాన కాలమందు పరిశుద్ధుడు అని నిత్యము ఎలాంటి దూతలతోనూ కెరాపులతో శరాపులతో స్తుతించబడుతున్నటువంటి మనకు తండ్రి, ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయనా, మరి ఈ యొక్క 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మమ్మల్ని ఈ రీతిగా నడిపించే మాసంలో కూర్చున్న పెట్టిన విధానం బట్టి కృతజ్ఞతలు. ఆయన వాక్యం విని మాతో మాట్లాడమని నా నోటికి మీరు దూరంగా ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నామైనా ఎన్నికలైనటువంటి వ్యక్తిని మరి నేను తండ్రి మీ దాసులుగా మీ పాదాలు పెట్టుకుని అడుగుతూ మీ అమూల్యమైనటువంటి మాట అనేక హృదయాల్లో ఫలించబడినట్టు మీరు సహాయం చేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన వెలుగులో జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27-28 వచనాలలో మనం చూసాము. యవన కాలమున కాడి మోయించ నరునికి మేలు అనేటువంటి మాట నిజమైనటువంటి సంగమా. ఇక్కడ యవనస్తుడికి నాలుగు అనేటువంటి విషయం కాకుండా నరునికి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఇటు నరుడు అంటే నరుడు నుంచి వచ్చినటువంటిది నాలుగు, అవునా కదా? కాబట్టి స్త్రీ అయినా పురుషుడు ఎవరైనా కావచ్చు కదా, ఇద్దరు సమానమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నరునికి మేలు అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఇద్దరు కాడి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి మనకు కనిపించేటువంటి కొన్ని విషయాలు మనం గమనించగలుగుతాం. కాడి అంటే ఏమి కదా, కాడి మోయుట అనేటువంటి విషయాలు ఈ మాటలో నేను జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు కాడి అంటే ఏమి, ఎవరైనా చూసారా కాడిని? ఏమైనా మీరు చెప్పగలుగుతారా? కాడి అంటే ఏమిటి? ఎవరికైనా కొంచెం అవగాహన ఉందా? కాడి అంటే ఎద్దుల మీద
మోపెటువంటిది, అంతే కదా కాడి. చాలా సందర్భాల్లో ఈ కాడిని మోయటానికి లేతగా యవన ప్రాయంలోకి వచ్చినటువంటి దూడలు కావచ్చు, ఆ యొక్క ఎత్తు కావచ్చు. మొదటిగా మన పల్లెటూరులో కావచ్చు, మన ప్రాంతంలో కావచ్చు, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఆ కాడి అది మోయటానికి మొదటిగా ఆ ఎద్దుకి టైర్ పెడతారు. ఒక కాడు తీసుకొని టైర్ పెట్టి దాన్ని లాగిస్తారు. లాగించిన తర్వాత మరికొద్ది రోజులు, ఒక నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఒక రాయి పెడతారు. ఇటు మరి అది సాధనలోకి రావడానికి, ఇంకా సాధనలోకి రావడానికి ఈ లేత ప్రాయంలో నుంచి ఎవరి ప్రాయంలోకి వచ్చినటువంటి ఎద్దులను కాస్త చక్కగా మరి శిక్షణలోకి రావాలంటే ఒక మంచి ఎద్దు దాని కింద మరి దాన్ని వేస్తారు. అంటే ఈ పెద్దగా అనుభవంతో కూడుకున్నటువంటి ఎద్దు కాస్త లాభం వెళ్ళడానికి, పని నేర్పించడానికి, అన్ని రకాలుగా ట్రైనప్ కావడానికి పెద్దదాంతో ఈ యొక్క నవయోగంగా ఉన్నటువంటి యవ్వనంగా ఉన్నటువంటి ఎద్దుని కాస్త కడతారు రైతులు. ఇది నేను వద్దు అని అక్కడ నిలబడినా ఆ పెద్దది లాక్కొని పోతా ఉంటాను. నా చేత కాదు అంటే కూడా దాన్ని లాక్కొని పోతాను. అందుకని ఈరోజు నేను జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మనం మాట్లాడేటువంటి కాడి మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు, బాధ్యతలు, అంటే యవ్వన దశలో ఉన్నటువంటి ఒక గోడలాగా బాధ్యత రహితంగా శ్రమలు ఎదురకుండా ఉంటే జీవితంలోనూ ఆత్మీయతలోనూ ఎదగలేము. కాబట్టి ఇక్కడ కాడి మోయిట నరునికి మేలు, కాడి మోయిట నరునికి మేలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. కాబట్టి వినటువంటి వ్యవస్థగా బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూడగలిగితే ఎవరైనా ఎవరి ప్రాయంలో ఇలాంటి శ్రమలు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధ్యతలు మోసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఎస్ ఉన్నారు. మనం ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు ఆ స్టోరీని గమనించగలిగాం. ఎవరికి ఉన్నాయి ఆ యొక్క కష్టాలు, బాధలు, శ్రమలు, ఆ నిందలు ఎవరికైనా ఉన్నాయంటే ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. యేసేపు యొక్క జీవితం ఆదికాండంలో 37వ అధ్యాయం నుంచి 50 అధ్యాయాలు, దాదాపుగా 37 నుంచి 38, 39, 40 ఇట్లా అక్కడ ఒక 10, దాదాపుగా 50 అధ్యాయాల దాకా యేసేపు యొక్క జీవితాన్ని అనిపిస్తాం. యేసేపు అనేటువంటి మాట అర్థం ఫలించేటువంటి కొమ్మని మనం చూడగలుగుతాం. అంటే ఇక్కడ నేను జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమంటే, ఈ యవన ప్రాయంలో యవన స్త్రీలుగా, యవనస్తులుగా ఉన్నటువంటి మనము ఖచ్చితంగా దేవుడు కాడిని మోపుతాడు. నీవు బాధ్యత రహితంగా దాన్ని తీసుకుంటే మంచిది. గత సంవత్సరంలో, అటుపోయినటువంటి సంవత్సరంలో కావచ్చు, ఈ సంవత్సరంలో కావచ్చు, బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ కాడిని నువ్వు మోయాలి అని దేవుడు నీకు అప్పగించాడు. దేవుడు అప్పగించిన తర్వాత నువ్వు మౌనంగా ఉండాల్సిందే తప్ప నేను మోసేది లేదు, నేను ఇంటికి చేయాలి దేవుని పని, ఆ యొక్క లేదా, ఆ సిస్టర్ లేదా, ఈ చెల్లి లేదా, లేకపోతే ఆయన లేడా, లేకపోతే ఈయన లేడా, లేకపోతే ఆ సహోదరుడు ఉన్నాడు కదా, వాళ్ళు చెప్పండి పేరు గురించి. మేమే ఎందుకు చేయాలా, నేనే ఎందుకు చేయాలా, నాకు అవసరం లేదు. నేను పిలిస్తే వచ్చి కూర్చుంటాను, బైబిల్ చదవంటే చదువుతాను, ప్రార్థన చేయండి చేస్తాను, ఇంకా వెళ్ళిపోతే ఈ యొక్క మరి సరౌండింగ్లో కనిపించకుండా వెళ్ళిపోతాను, అంతే నా బాధ్యత అని చాలా మంది అనుకుంటాము. అలా ఉండకూడదు. ప్రేమటువంటి అవస్థ ఈ సంవత్సరం దేవుడు ఒక కాడిని మీద ఉంచాడు. బాధ్యతమైనటువంటి కాడిగా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడే. ఆ బాధ్యతను శక్తి లోపం లేకుండా మనకిచ్చినటువంటి సమయం వరకు దాన్ని లాగుతూ వెళ్ళాలి.
అది ఒక బాధ్యత, అది ఒక బరువు. కాబట్టి నేను అంటాను, శ్రమలు, కష్టాలు, దుఃఖము ఇవన్నీ ఏమీ లేకుండా నేను మంచి స్పీకర్ అయ్యాను, మంచి ప్రార్థనాపరుడు అయ్యాను, మంచి బైబిల్ భక్తుగా మారాడంటే లాభం లేదు. అది ఎవరైనా రెడీమేడ్ ఫుడ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మునగ చెట్టు ఎట్లా ఎదుగుతుందో అట్లా ఎదుగుతుంటుంది, పర్వాలలో పెరుగుతుంది, గాలి వచ్చిన వెంటనే విడిపోదు. అట్లనే ఉంటుంది కొన్ని జీవితాలు. కాబట్టి శ్రమలు అనుభవించాలి, బాధ్యతగా తీసుకున్నటువంటి బరువును మోయాలి. ఎన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు మోయాలి. ఈనాడు యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులు చాలా మంది బాప్తిసం తీసుకోవాలంటే మాత్రం ఏమంటారు తెలుసా? అబ్బా 15 సంవత్సరాలకి బాప్తిసం తీసుకోవాలా, 17 సంవత్సరాలకి బాప్తిసం తీసుకోవాలా, అబ్బో నేను ఇంకా చేయవలసినటువంటి చాలా ఉన్నాయి, ఇది కష్టమైనటువంటి పని కదా. చాలా మంది మనసులో అనుకునేటువంటి మాట, అబ్బా అప్పుడే తీసుకోవాలంటే బాప్తిసం ఇంకా 22, 25 కావాలా, దాదాపు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు బాప్తిసం తీసుకుంటే బాగుంటుంది. అంటే వాళ్ళ మనస్సులో మరొకటి ఏముంటుందంటే, నేను ఎప్పుడైనా పాపంలో పడిపోతాను, పాపాన్ని రుచి చూస్తాను. అవిశ్వాసం అన్నమాట. అవిశ్వాసపు ఆలోచనలు హృదయంలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా నీవు బాప్తిసం అనేటువంటి కాడి దగ్గరికి రాకుండా దాన్ని మాయదాలు వేస్తావు. దేవుడితో సిద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, నువ్వు యవన ప్రాయంలోనే కాడిని పోయడానికి వస్తే కష్టాలు వస్తాయి ఖచ్చితంగా. పక్కన స్నేహితులు ఏమంటాడు, రేట్ అప్పుడే బాప్తిసం తీసుకుంటే ఎందుకు తీసుకుంటే తెలుసా? కష్టం కాలేదు, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇంకా అనేకమైనటువంటి పనుల్లో పాల్గొని పొందుకోవాలి. ఇది కష్టమైనటువంటి పరిస్థితి. బాప్తిసం తీసుకుంటే చేతులు కట్టేసుకోవాలి, కాళ్ళు కట్టేసుకోవాలి, కన్ను కట్టేసుకోవాలి కదా, హృదయాన్ని మొదటిగా కట్టేసుకోవాలి. మన ఆలోచనలు, మన తలాంపులు అన్నీ కూడా హృదయం నుండి వచ్చేవి. తర్వాత ఈ కనిపించేటువంటి భౌతికమైనటువంటి శరీర అవయవాల ద్వారా తప్ప మొదటిగా మన హృదయాన్ని కట్టేసుకోవాలి. ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి, చాలా భారమైనటువంటి, చాలా బాధ్యత కలిగినటువంటిది. ఇలాంటి దాన్ని కట్టేసుకోవాలంటే మనం చాలా, ఇది కష్టం కదా. లోకస్తులు కనిపించేటువంటి, బయట కనిపించేటువంటి వాళ్ళు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తా ఉన్నారు, ఎంత వాళ్ళు గంభీరంగా ఎన్ని చేయగలుగుతామో, నాకు అంత అవకాశం బాప్తిసం తీసుకుంటే బాగా అనిపిస్తాము. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఆలోచన చేసుకొని చాలా మంది బాప్తిసానికి రాలేకపోతాము అని నాది యవనస్తులు రాలేకపోతాము. దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఎన్ని సంవత్సరాలైనా మరి కష్టాన్ని అనుభవించాడో 37వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. 37వ అధ్యాయంలో వచనం చదువుమా. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటని పుట్టించెను. అతని సహోదరులకు తండ్రి అతన్ని తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారం అడగలేకపోయేది. యోసేపు ఒక కల కని తన సహోదరులతో మరి అక్కడ ఉన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఇంకా అలా చదువుకుంటూ వస్తున్నప్పుడు 15 సంవత్సరాలు అనుకున్నానంటే యోసేపు 15 సంవత్సరాలు లేదా 17 సంవత్సరాలు లేక ప్రాయంలో తన సొంత అమ్మల నుండి మరి కొంచెం కష్టము, ఇబ్బంది, గెలుపు అనుభవించినటువంటి వచనాలు మనం 37 నుంచి 50 అధ్యాయాలు మనం చదవగలిగితే ఆ రెఫరెన్స్ మనకు దొరుకుతూ ఉంటుంది. అన్ని అధ్యాయాలు చెప్పుకుంటూ వెళ్ళాలంటే సాధ్యమైనటువంటి పని కాదు. కానీ ఇక్కడ నేను జ్ఞాపకం చేసేటువంటి మాట, యేసేపు యొక్క జీవితంలో కూడా నడి వయస్సులో అంటే ఈ 17 సంవత్సరాల వయసు కాలంలోనే శ్రమ వచ్చేసింది, కష్టం వచ్చేసింది, బాధ వచ్చేసింది. దాని అంతా కూడా భరిస్తా మరి ముందుకు వెళ్తా ఉన్నాడు. చూడండి, లేక రాహేలుకు జన్మించినటువంటి కుమార్ ఇక్కడ
మరి యేసేపుకు ఆ రోజుల్లో నిలువుటంగి యూదుల ఆచారం ప్రకారం మనం గమనిస్తే ఇక్కడ దాకా వేస్తే, ఇక్కడ దాకా మోకాల దాకా అంగి వేస్తే ఆ పిల్లవాడు లేదా ఆ వ్యక్తి మామూలు సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాడు అంత ధనవంతుడు కాదు అని అర్థం. నిలువటానికి కాలదాకా వేస్తానంటే యూదుల ఆచారం ప్రకారము ధనవంతుడనే ఉండాలి, అభిషేకించబడినటువంటి వాడై ఉండాలి, అందరితో మెప్పు పొందుకున్నటువంటి వాడై ఉండాలి, లేదా ఒక వ్యక్తి అమీతంగా ప్రేమించబడినటువంటి వ్యక్తిగా అయి ఉంటే తప్ప యూదుల ఆచారం ప్రకారం నిలువుటంగి అంత దాకా వేసేటువంటి వారు కావాలి. కాబట్టి నిలువుటంగి ఎప్పుడైతే యేసేపుకు తండ్రి తొడిగించాడో మిగతా వాళ్ళకు ఏం కలిగిందంటే ఈర్ష్య కలిగింది, అసూయ కలిగింది, పగ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. ఇలాంటి కాడిను యేసేపు గారు మొయ్యవలసినటువంటి అవసరం వచ్చేసింది. నిజమే, ఈనాడు నేను జ్ఞాపకం చేసేటువంటి మాట యవనస్తులైనటువంటి వారు, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మీరు దేవుడి కొరకు పని చేస్తున్నప్పుడే ఇవన్నీ కలుగుతాయి. నువ్వు దేవుడి కొరకు పని చేయలేదనుకో, లోకంలో మరి కలిసిపోయేటువంటి వాళ్ళతో కలిసిపోతామంటే నీకు ఏం అనిపించదు. లోకంలో ఒకటే, పెద్ద సమస్య ఉండదు. ఎప్పుడైతే నువ్వు బైబిల్ పట్టుకుంటావో, ఎప్పుడైతే దేవుడి మందిరానికి వస్తావో, పెద్ద భక్తుడు బయలుదేరినాడు అనేటువంటి వాడు ఒకటి, పెద్ద భక్తుల అమ్మ వాళ్ళ చక్కటి పోతారు. మనం చూసాము ఆయన గురించి అనేటువంటి మాట. అంటే ఇదొక శ్రమ, ఇదొక కష్టం, ఇదొక బాధ. నేనేమంటానంటే ఇది దేవుడే మనకి ఇచ్చినటువంటి భాగ్యం. ఎందుకంటావా, దేవుడు కాడిని మోసాడు, కాడిని ఇచ్చాడంటే ఆ కాడి అంటే బరువు కదా. మొదటిగా నేను జ్ఞాపకం చేశాను, కాడి మోపినటువంటి తండ్రి ఆయనకి కాడి ఏమో సులువుగా ఉంటుంది అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆ కాడి భుజం మీద ఉందంటే చాలా భారం ఉందని. ఇప్పుడు నిజంగా మనకు కూడా భారం అనేటువంటి నేను జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏమంటే, తల మీద ఏదైనా మోసుకోపోయేటప్పుడు అటు ఇటు తిరుగు చూసేటువంటి పరిస్థితి ఉండదు. మన నెత్తి మీద బరువు ఉందనుకో, నేనైతే నా ఇంటర్మీడియట్ చదివేటువంటి స్థాయిలో గడ్డిపోపు మోసేటువంటి పరిగెత్తులు లేకుంటే మా అమ్మ 2 కిలోమీటర్ల దాకా గడ్డిపోపు మోసుకొని వెళ్ళాలని చెప్పేది అన్నమాట. 2 కిలోమీటర్లు గడ్డిపోపు మోసుకోవాలంటే ఖచ్చితంగా చాలా బరువు ఉంటుంది. నేను అనుకునేటువంటి వాళ్ళ మనసులో ఈ బరువు ఎక్కువ కిందికి వేయాలా, లేకపోతే నా ఇల్లు ఎప్పుడు వస్తుంది అనేటువంటి 2 ఆలోచనలు. ఆ బరువు ఉన్నప్పుడు, ఆ పచ్చిగడ్డి బరువు ఉన్నప్పుడు ఎక్కువ నేను కిందికి వేస్తాను, లేదా నేను ఎప్పుడు వెళ్తాను. ఈ 2 ఆలోచనలు. అటుగాని ఇటుగాని చూసేటువంటి పరిస్థితి ఉండదు. నిజమే, ఎవరికైతే భారం అనేటువంటిది ఉంటుందో ఖచ్చితంగా అది దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కానీ బరువు లేదనుకో, మన తల్లికి వెళ్ళిపోతుంది, మన అన్నిటి వెళ్ళిపోతున్నాయి, మన చేతులు లాగుతున్నాయి, మన కాళ్ళకి లాగుతూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తాం. కొంచెం బరువు ఉందనుకో, సూటిగా సక్రమంగా దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. నిజమే, ఈ కాడిని మనం మొయ్యాలి, ఈ కాడిని మనం భరించాలి. ఇక్కడ యేసేపు జీవితంలో నేను జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, ఆ చిన్న ప్రాయంలో, ఆ చిన్న వయసులో 17 సంవత్సరాల్లోనే అన్నదమ్ముల నుంచి ద్వేషాన్ని పొందుకున్నాడు, పగను పొందుకున్నాడు, అసూయను పొందుకున్నాడు, ద్వేషాన్ని పొందుకున్నాడు. చూడండి, ఎట్లయినా కానీ ఈ వ్యక్తిని మనం చంపేయాలా అనే దురాలోచన కలిగి మరి ముందుకు వెళ్ళినట్టు మనం లేఖన భాగంలో చూస్తాం. నిజమే, ప్రేమటువంటి సంగమా, ఇది అపవాది వేసేటువంటి అపవాది మనపై గురిపెట్టినటువంటిది. నువ్వు ఈ నడి వయసులో లేదా ఈ యొక్క యవన ప్రాయంలో బైబిల్ పట్టుకొని దేవుని సహవాసంలో దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని సన్నిధులను మోకరించేటప్పుడు అపవాదికి ఇష్టం లేదు. ఎలాగైనా వ్యక్తిని చెడగొట్టాలి. ఏదో ఒక రకంగా నీ బలము బలహీనతలు అన్నీ అని తెలుసు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు, నువ్వు కూర్చున్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు. కాబట్టి దాన్ని ఆసరా చేసుకొని ఈజీగా నిన్ను నాశనం చేయడానికి అపవాది అనుకుంటాడు.
ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములందరూ కలిసి యోసేపును ఎలాగైనా చంపేయాలని ఒకడంటున్నాడు. ఒకడేమంటున్నాడు, ఎలాగైనా చేసి పడేద్దాం, అసలు ఉండకూడదు ఇట్లాంటివాడు అని. ఇంకోటి మాట్లాడుతున్నాడు, వద్దొద్దురా ముద్దలకి వేసేద్దామని ఒకడు అంటున్నాడు, మామూలు చూసేద్దామని ఒకడు అంటాడు. మరొకటి ఏమంటున్నాడు తెలుసా, ఆ ఐగుప్తులకు అమ్మేద్దాం నా మాట విని. ఆ బాయిలో ఉంటే అరుపులకి ఏమైనా ఎవరైనా మనం చూసి మన గురించి తెలుసుకున్నాడంటే దాన్ని చాలా బాధపడాలి. ఇలాంటి ఆలోచన నిజమే. అపవాది వేసేటువంటి మాట చాలా ఘోరంగా అపవాది వేసేది కదా. మన రోజు మనం పేపర్ చూస్తాం, ప్రేమికుల రోజు అని వాళ్ళు పెట్టుకున్నారు. మంచిదే, వాళ్ళు లోపు పెట్టుకునేదో ఏమో పాడు. కానీ మరి మన ఆంధ్రప్రదేశ్లో కదా, మరి ఆ 14 రోజున అమ్మాయి నన్ను చేసుకోవట్లేదు, నన్ను ప్రేమించట్లేదని వాడి ఇంట్లోకి వచ్చి యాసిడ్ పోసి దాంతో పాటు ఇంకా కక్ష కాకపోతే కత్తి తీసుకొని పొంది పోసేస్తారు. చావు బతుకుల మధ్య ఆ బిడ్డను ఆసుపత్రికి తీసుకొని అంటే చూడండి, కోపం, ద్వేషం, పగ, ఎలాగైనా నన్ను స్వీకరించలేదు, నన్ను ఇష్టపడలేదు, నేను పిలిస్తే నా మాట పలకలేదు అనేటువంటి కోపం ఎలాగైనా మొక్క పెట్టాలా. ఆమె కాదు, వీనిలో నుండి వీళ్ళ హృదయంలో నుండి పుట్టి ఆ బిడ్డను నాశనం చేయాలి. ఇంకా మనం చూస్తున్నాం లోకంలో ఒక మన సంక్రాంతి మరి అదేదో పండుగ సందర్భంలో అంతా కూడా ఊరి అపార్ట్మెంట్ అంతా కూడా ఖాళీ ఉంటే భార్య ఏం చేశాడు, ముక్కలుగా నరికినాడు. దాంతో నరికినా కూడా మనసు నెమ్మది పడలేదేమో. ఆ ముక్కలు నరికేది కాస్త మరి కుండలో పెట్టినాడు, డెగిస్లో పెట్టినాడు, ఉడికించి ఆ స్మెల్ రాకుండా అక్కడ ఉన్నటువంటి చెరువులు వేసేసి ఎంత ద్వేషం, ఎంత పగ, ఎంత అసూయ కదా, ఎంత ద్వేషం చూడండి, ఎంత నింపుకున్నాడు. అలా ఉంటుంది. అయితే యేసేపు పట్ల కూడా అన్నదమ్ములు అంత ద్వేషాన్ని పెంచుకున్నారు. అయినప్పటికీ యేసేపు అలాంటి భయంకరమైనటువంటి కాడిని మోస్తూ ముందుకు వెళ్తా ఉన్నాడు. సహోదరులకు బాగా అసూయ ద్వేషమైనటువంటి కాడిను ఆయన మోస్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమటువంటి వ్యవస్థగా కాడి మోయిట నరునికి మేలు అని అన్నప్పుడు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యేసేపు కాడిని మోస్తా ఉన్నాడు. ఈరోజు ఇలాంటి కాడిని ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం. ఒకసారి పరీక్షించుకుంటాం. ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు, సహవాసంలో ఉంటున్నప్పుడు ఇలాంటి శ్రమలు వస్తాయి. అయినప్పటికీ కూడా దేవుడి మీద ఆధారపడి, దేవా నీ చిత్తాన్ని నేను అప్పగించుకుంటున్నా. నా అన్నదమ్ములే శ్రమ పెట్టినా, నా తోటి వారే నన్ను బాధించిన, నా అనుకున్నటువంటి నా వాళ్ళే నన్ను కష్టపెట్టినా, ఇదిగో నేను మౌనంగా ఉంటానన్నటువంటి స్థితిలో యేసేపు గారు నిలబడ్డాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేసేటువంటి మాట, నా జీవితంలో కూడా ఖచ్చితంగా యేసును వెంబడిస్తున్నప్పుడు, ప్రభుని సేవలకు మనం వస్తున్నప్పుడు, ప్రభు పనులు మనం పాల్గొంటూ పొందుకుంటున్నప్పుడు, ప్రభు యొక్క పని చేస్తున్నప్పుడు శ్రమలు వచ్చేస్తాయి. మనము సొమ్మసిల్లిపోకూడదు. ఆ అన్న ఇట్లానే, ఆ అక్క ఇట్లానే, నాకు అవసరం లేదు, ఇంకా నేను మళ్ళా నా పనుంటే నా పని చేసుకుంటాను అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుడి యొక్క పని వదలకుండా దేవుడు నా మీద పెట్టాడనేటువంటి భావంతో ముందుకు వెళ్ళాలని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, రెండవదిగా తండ్రి యొక్క నుండి పితరుల దేశం నుండి దూరపరచబడుతున్నటువంటి కాడిను యేసేపు గారు మోసాడు. తల్లిదండ్రుల నుంచి, తమ పితరుల దేశం నుంచి కదా. ఈనాడు నేను అంటాను, మా పిల్లలు లేదా మనమే కదా, మన అమ్మమ్మ నాయన నిన్న హాస్టల్లో వదులుతారంటే ఏమన్నా తెలుసా, నాకు ఇష్టం లేదు హాస్టల్, ఏం చేతున్నా బడికి పోయి మళ్ళా త్వరగా నేను ఇంటికి వస్తాను. అవునా కదా? కాలేజీకి పోయినా త్వరగా ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను మళ్ళీ కాలేజీకి వస్తాను, కానీ కాలేజీకి పోయి మళ్ళీ నేను ఇంటికి వస్తాను. కానీ వేరే ప్రాంతం అంటే నాకు నచ్చదు అని. అంటే మనం ఎట్లుంటామంటే ఇక్కడే ఉండడానికి, ఇక్కడ తల్లిదండ్రుల మధ్యలో ఉండడానికి ఇష్టపడతాం. 15 సంవత్సరాల వయసులో యేసేపు గారు పితరుల దేశంలో నుంచి తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నటువంటి, ఆ తండ్రి ప్రేమ పొందుకుంటున్నటువంటి ఆ వయసులో దూరమైనటువంటి పరిస్థితుల్లో అలాంటి భయంకరమైనటువంటి కాడిని మోస్తా ఉన్నప్పుడు ఎంత మనసు నచ్చిందో మనం ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే
చాలా కష్టం అనిపిస్తాం. ఒక ఊరికి వెళ్ళాలంటే చాలా ప్రయత్నాలు చేస్తాం. మనం ఆడపిల్లలు అయితే కర్నూలుకి వెళ్ళాలంటే కూడా ఎవరెవరు తోడు ఉంటారు, ఎట్లా పోవాలా, ఎన్ని గంటలకు వస్తాం, ఎన్ని గంటలకు వెళ్తే అక్కడ దిగుతాం, అక్కడే మనం రిసీవ్ చేసుకుంటారు. ఇట్లాంటి ప్రణాళికలన్నీ కూడా వేసుకుంటాం. ఇక్కడ యేసేపు అలాంటి ప్రణాళికలు లేదు. అన్నదమ్ముల మధ్య ద్వేషించబడి కదా ఒక్కసారిగా తండ్రి ప్రేమకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి, అక్కడ ఉన్నటువంటి దేశానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అలాంటి కాడిని మోయడానికి యేసేపు ఇష్టపడ్డాడు. ఈరోజు నేను అంటాను, మనం అలాంటి కాడి మోయడానికి ఇష్టపడుతున్నాము. దేవుని పరిచర్య మంగళవారం ఉంటే మరి మంగళవారం మరలా మనకు మధ్యలో ఏమి కనిపించదు. యవనస్తులైనటువంటి యవనస్తులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, చర్చిలో మేము పరిచయం చేస్తాము, చర్చిలో మీద చేయగలుగుతాము, కానీ బయటకు వెళ్ళి సువార్త ప్రకటించాము. నీకు వచ్చినటువంటి పని అది ఏదైనా కానీ సరే బయటకు వెళ్ళి కొంతమందికి అయినా మేము సువార్తను పంచుకుంటామన్నటువంటి భావం అయితే అసలు. ఎందుకంటే ఎవరేమంటారు, ఎవరైనా నన్ను దూషిస్తారేమో, ఎవరైనా నన్ను లాక్కుంటారేమో అనేటువంటి పరిస్థితుల్లో చాలా మంది తెలుసు కదా. వెళ్ళాలి. ప్రభువు ప్రేమ బట్టి, ప్రభు మనం పిలిచినటువంటి పిలుపును బట్టి యవన ప్రాయంలోనే దేవుడు యవనస్తులనే కోరుకుంది కదా. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అంటున్నాడు. వయసు అంతా అయిపోయిన తర్వాత నేను మోస్తానంటే ఏం ప్రయోజనం లేదు. ముసలితో ఎంతవరకు వస్తుంది ఏమన్నా తెలుసా? అబ్బా అది ముసలిది అయిపోయింది, దాని మీద కాడి పెట్టండి అయిపోయింది, అది మహా అంటే అక్కడ దాకా వెళ్ళిపోయి మరలా అది లాగదు, పనిచేయదు, అది కూర్చుంటే పడుకుంటుంది. కాబట్టి అంత అవసరం లేదని అవునా ముసలి పడినట్టు ఎట్టి తిరిగేటువంటి ఎద్దులు కూడా మనం కనపడతాం. అంటే కాడి అది మోయేటువంటి ఎద్దులు ఎప్పుడు కూడా బరువుని తీసుకోలేనటువంటి ఎద్దులు కూడా మన మధ్యలో ఉంటాయి. ఊరికి తిరుగుతుంటాయి, ఊరంతా తిరుగుతూ ఉంటాయి, చెత్త చెదారాన్ని అంతా తింటూ ఉంటాయి. మనం గమనిస్తూ ఉంటాం. మన ప్రాంతంలో కనిపించేది దాని మీద భారం పెట్టి అసలు ఒప్పుకోలేదు. అబ్బా ఎవరు నా మీద భారం పెట్టిందని వెంటనే తీసి పడేస్తారు. కాబట్టి నేను జ్ఞాపకం చేసేటువంటి మాట, యవ్వన ప్రాయంలోనే దేవుడు కాడిని మోపడానికి ఇష్టపడినప్పుడు దాని బాధ్యతగా దాన్ని స్వీకరించి కష్టమైన శ్రమైన బాధైనా ఏదైనా సరే దాన్ని భరించేటువంటి తత్వంలో యవనస్తురాలుగా ఈ సంవత్సరం దాన్ని లాగాలి. అంతే, యవనంలోనే దాన్ని లాగాలి. అంతే, యవనంలో ఉన్నప్పుడే దేవుని కొరకు మనము పని చేయాలి, దాని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక్కడ యేసేపు ఆ యొక్క లేత వయసులోనే చూడండి, అన్నదమ్ముల మధ్య ద్వేషించబడ్డాడు, తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నాడు, ఒకవైపు ఉన్నటువంటి ఊరిని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. చాలా బాధకరమైనటువంటి సంగతి. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేసేటువంటి మాట, ఇలాంటి అవకాశం ఒకవేళ దేవుడు నీకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడి పని నిమిత్తం కొరకు నీకు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను ఆదరించడానికి ఇష్టపడతాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇంకా యేసేపు జీవితంలో మనం చూడగలిగితే ఐగుప్తులో బానిసత్వం ఉన్నటువంటి కాడిని మోసాడు. ఎక్కడ తండ్రి దగ్గర ప్రేమ పొందుకున్నటువంటి యేసేపు అక్కడ ఐగుప్తు దేశానికి వెళ్ళి బానిస తత్వంలో బానిసగా బతుకుతా ఉన్నాడు. ఇక్కడ పూర్తిగా స్వేచ్ఛ ఉంది తండ్రి దగ్గర. ఎంత స్వేచ్ఛ ఉందంటే తన తండ్రి ఉన్న ప్రేమందరూ కనపరిచాడు యేసేపు పట్ల. అలాంటి ప్రేమ దూరమైపోయి ఒక యజమానుడి దగ్గర కూర్చోవాలి, లేయాలి, 8 గంటలు పని చేయాలంటే 2 గంటలు పని చేయాలి, నిద్ర లేదు నీకంటే నిద్ర లేకుండా నిలబడిపోవాలి. అలాంటి శ్రమలో కూడా, అలాంటి బానిసత్వంలో కూడా మళ్ళీ దాన్ని కూడా దానికి పైసలు లేదు, కూలి లేదు, ఏం లేదు. బానిస అంటే ఎంత చీపుగా ఉంటుందంటే అంత చీపుగా ఉంటుంది. అలాంటి కాడిని యేసేపు గారు భరిస్తూ వస్తాం. ఈరోజు నేను అంటాను, ఇలాంటి శోధన, ఇలాంటి కరువు, ఇలాంటి భారమైనటువంటి మన మీద ఏమైనా మోపారు ఎవరైనా? ఎంత స్వేచ్ఛగా ఉంటున్నాం కదా, ఎంత నెమ్మదిగా నిమ్మలంగా తల్లిదండ్రులు సంపాదించి వాళ్ళు కష్టపడి మన పట్ల మరి ఉన్నటువంటి చదవడానికి వెళ్ళాలి, ఇది మనం సాధించాలి, ఇది చేయాలి, నీ మీద ఏమి భారం పెట్టుకోకుండా అదిగో
ఇదిగో మా మధ్య అణిగిమణిగి నువ్వు జీవిస్తూ ముందుకు వెళ్ళాలంటే ఈనాడు ఎవరు స్థిరన్నారు తెలుసా? నేను ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నువ్వు అడగడానికి నువ్వు ఎవరు అని తండ్రి అనడం, తల్లి అనడం, ఇది ఎక్కువ ఉంటుంది. 10th క్లాస్లో ఇది ఎక్కువ ఉంటుంది పిల్లలు గమనిస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి ఈ సెల్ ఫోన్ యుగంలో, ఈ ట్యాబ్లు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది తల్లిదండ్రులకు భయపడరు, ఉపాధ్యాయులకు భయపడరు, దేవుని సేవకులకు భయపడరు. ఎందుకు భయపడరు అంటే అపవాదం చేసినటువంటి విధానం. నువ్వు భయపడదు, తల్లిదండ్రులకు ఎదురు చెప్పు, ఎదురు మాట్లాడు, చిన్న విషయం కూడా ఎదురు మాట్లాడతావు. ఎవరికి మాట్లాడతో మాట్లాడకూడదు. ఏం నాకే చెప్తావు పని, నీ కొడుకు పని చేసుకోవడానికి నీ కొడుకు చెప్పుకోకు. ఎవరెవరి నా వయసు కొంచెం అయిపోయిందిరా, అది తెచ్చిపెట్టరా అంటే తెచ్చుకో, నీ కొడుకు చెప్పుకోకు, నీ బిడ్డ చెప్పుకోపో. ఇట్లాంటి మాట, ఇట్లాంటి తత్వం కలిగినటువంటి మనస్తత్వంతో ఈనాడు వెళ్తా ఉన్నా. అయితే యేసేపు బానిసత్వానికి వెళ్ళినప్పుడు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఆ భారమైనటువంటిది, ఆ కాడిని మోసాడు. ఇంకా మనం చూస్తామంటే బలమైనటువంటి శోధన 39వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటున్నాం. బలమైనటువంటి శోధన యవన ప్రాయంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ఆ యొక్క ఫరో లేదా ఆ రాకుమార్తె, ఆ రాణి మరి యేసేపు గారిని బలమైనటువంటి శోధనతో శోధించింది. ఆ శోధన ఒక రోజుతో కాదట, దినదినము శోధన జరిగిందని ఆ 39వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అది ఒక వారం రోజులో లేకపోతే ఒక నెల రోజులో కాదంట జరిగినటువంటి శోధన. ప్రతిరోజు శోధన అనేటువంటి మాట 39వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే బలమైనటువంటి శోధన అక్కడ భరించినట్టు మనం చూస్తాం కదా. ప్రేమిటువంటి యవన ప్రాయంలో ఉన్నటువంటి యవన స్త్రీలు, యవనస్తుల్ని జ్ఞాపకం చేసేటువంటి మాట. ఇక్కడ శోధన అనేటువంటి ఖచ్చితంగా మనకు రాగలుగుతూ ఉంటుంది. దేవుని నమ్మేటువంటి బిడ్డలు ఖచ్చితంగా శోధన అనేటువంటిది వాడు పరీక్షిస్తాడు. అప్పుడు వాడు శోధన వాడు శోధించడానికి వచ్చాడు భూమిలోకి, భూమి యేసు ప్రభు సైతం కదలలేదు. వాడు శోధకుడు, మన పేరే శోధకుడు. దేవుడు పరిశోధకుడు. నిన్ను పరిశోధన చేసి, పరిశీలన చేసి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి దేవుడు పరిశోధిస్తాడు. సాతాను వాడు శోధిస్తాడు. శోధన వేరు, పరిశోధన వేరు. చాలా సందర్భంలో నేను చెప్పాను, శోధన వేరు, పరిశోధన వేరు కదా. 10వ తరగతి చదివాము. 10వ తరగతి చదివిన తర్వాత పరీక్షలు అనేటువంటి వచ్చాయి. అది మనం మంచి కోరిక, చెడు కోరిక అంటే మంచి కోరికే కదా. ఏం సార్ 10 సంవత్సరాలు నీ కాడ కూర్చొని చదివింది, 10 సంవత్సరాలు నీ కాడ నీ పాఠాలు పెట్టి, 10 సంవత్సరాలు నీవు చెప్పినటువంటి ప్రాక్టికల్ చేస్తే నా మీద నీకు నమ్మకం లేదా, నా మీద నీకు ధ్యాస లేదా, నన్ను 11వ తరగతిలో నన్ను పంపించు కదా అంటే ఎవరు ఒప్పుకోరు కదా. ఖచ్చితంగా పరీక్ష అనేటువంటిది ఉంటుంది. ఈ పరీక్షను నెగ్గాలి, తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమంటే, శోధన అంటే భయంకరమైన శోధన నిన్ను ఎలాగైనా తన యొక్క ముచ్చులో పట్టుకోవడానికి శోధకుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. సెల్ ఫోన్ ద్వారా రావచ్చు, లేదా ఆ యవన ప్రాయంలో యవనస్తులుగా ఉన్నటువంటి నీకు అమ్మాయి రూపంలో రావచ్చు, అమ్మాయి ఉన్నటువంటి నీకు యవనస్తులుగా ఉన్నటువంటి యవనస్తుల ద్వారా కూడా రావచ్చు. ఏదో ఒక రకంగా ఎట్లా శోధకుడు వాడు నీ దగ్గరికి శోధన తీసుకుని వస్తాడు. నీవు పడిపోతుగా నిన్ను ఆ ఊరిలో నుంచి ఎత్తలేదు. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేసేటువంటి మాట, అపఖ్యాతి అనేటువంటి కాడిని మోస్తా ఉన్నాడు. బలమైనటువంటి శోధన అనేటువంటి కాడిని ఆయన మోస్తా ఉన్నాడు. ఇంకా చాలాసార్లు శ్రమను గురిస్తా ఉన్నాడు. యేసేపు గురించి మనం చూస్తూ ఉంటాం కదా. కృతజ్ఞత అనేటువంటి అంటే అపఘాత అనేటువంటి కాడి మోసాడు. కృతజ్ఞత అనేటువంటి కాడి అంటే తన భార్య చెప్పిన సంగతి వినిన పోతీఫరు యేసేపు పట్ల చాలా కఠినంగా ప్రవర్తించాడు. యేసేపు తన ఇంటి చేరినప్పటి నుండి పోతీఫరు గృహము అంటే పొలము దీవింపబడి సమృద్ధిగా ఉంది. అయినప్పటికీ కూడా యెహోవాకు తోడై ఉండనటువంటి మాట మనం చూస్తాం. అయినప్పటికీ కూడా ఈ పోతీఫరు యేసేపు పట్ల చూశాడు. ఒరే యేసేపు ఎప్పుడైతే మన ఇంటికి వచ్చాడో, మన రాజ్యానికి వచ్చాడో, అప్పటి నుంచి అంచెలంచెలకు మనం దీవించబడుతున్నాం, ఆశ్రయించబడుతున్నాం. ఆయన నుంచే మనం మేలు కొనుక్కుంటున్నటువంటి పోతీఫరు ఒక కృతజ్ఞతుడై ఉన్నాడు.
చెప్పినటువంటి మాటలను బట్టి మరి చెరసాలలోకి మరి యేసేపును పంపించారు. అంటే కృతజ్ఞత అనేటువంటి కార్డ్ పోతీఫర్లో ఉన్నప్పటికీ కూడా యేసేపు ఏం చేశాడంటే ఆ భారాన్ని భుజాల మీద మోసుకున్నాడు. కాబట్టి ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే చివరిగా చెరసాలలో కూడా చాలా సంవత్సరాలు ఆయన ఆ శ్రమను అనుభవించారు. చూడండి, ఈయన జీవితంలో ఇంత ఖాళీ అంటే బరువు, ఇంతటిగా శ్రమను ఆయన మోస్తూ వస్తా ఉన్నాడు. అయితే నేను చివరిగా జ్ఞాపకం చేశాను కొన్ని 3 విషయాలు. మరి చెప్పేటువంటి విషయాలు ఏమంటే, ఈ ఖాళీ ఉండడం బట్టి అంతరంగంలో మనస్సు శుద్ధి పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఎందుకు ఈ భారాన్ని దేవుడు పెట్టాడు అంటే ఆయన మనసు మారాలి, ఆయన తలంపులు మారాలి, ఆయన క్రియలు మారాలి. ఖచ్చితంగా హృదయం అనేటువంటిది మరొక దాని మీద వెళ్ళకుండా, ఆలోచనలు మరొక వైపు వెళ్ళకుండా అంతరంగం అంతా కూడా దేవుని వైపే ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఇచ్చాడు. అయితే దాన్ని ఆయన భరించాడు. అందుకనే ఆ వచనంలో మనం చూస్తాం. మరొకసారి చదువుకుందాం. మొదటిగా రండి, విలాప వాక్యం 3:27 వచనాన్ని మరొకసారి చదువుకుందాం. యవ్వన కాలం కాడిని మోయుట నరునికి మేలు. ఇంకా అతను దాని మీద మోపినప్పుడు యెహోవాయే అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రేమటువంటి యవ్వనస్తుల చూడండి, కాడి అంతరంగ శీలాన్ని అభివృద్ధి చేస్తాం. ఇక కాడి బహిరంగ నీతిని ప్రదర్శిస్తా ఉంటుంది. కాడి ఏం చేస్తుందట? బహిరంగ నీతిని ప్రదర్శిస్తాం. అంటే మన అంతరంగ శీలం యొక్క అభివృద్ధి మన బహిరంగ ప్రవర్తన ద్వారా చుట్టూ ఉన్న వారు గమనిస్తారు. మన జీవిత విధానంలో నీతి ప్రతిబింబిస్తుంటుంది. యేసేపు యొక్క ఆత్మీయత అతని నడవడిలో కనబడింది. పోతీఫర్ చెరసాల నాయకుడు, తోటి ఖైదీలు, ఆ తర్వాత ఫరో కూడా ఆ విషయాన్ని చూశారా లేదా? చూశారు. ఈ అధ్యాయం మనం చదివితే ఈ వచనాలన్నీ కూడా కనిపిస్తాయి. అంటే కాడి ఏం చేస్తుందంటే బహిరంగ నీతిని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ బరువు పెట్టినటువంటి ఆ బరువుని ఈ రీతిగా యేసేపు మోసాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే ఆ కాడి ఆత్మీయమైనటువంటి పరిణతి పెంపొందిస్తూ ఉంటుంది. ఆత్మీయమైనటువంటి పరిణితిని పెంపొందిస్తుందట. ఎట్లా అంటారా? శారీరక పరిపక్వత రాకముందే చిన్న వయసులోనే కదా ఆత్మీయమైనటువంటి పరిపక్వత రావడం అంటే చాలా గొప్ప సంగతి. అంటే కళలు అర్థం చేసుకోవడంలో కదా దేవుడిగా మారిపోయే ఫరోకు, మరి ఫరో చనిపోయాక దేవుడు అతను ఐగుప్తుల యొక్క నమ్మకం చూడండి సలహాదారుగా శోధన చేయించడంలో ఆ పరిణితి చెందాడటువంటి విషయం మనకు అర్థమైపోతాం. ఇలా కాడి వ్యక్తిగతమైనటువంటి యథార్థతను రుజువు చేస్తున్నట్టు మనం చూస్తాం. వ్యక్తిగతమైనటువంటి యథార్థతను రుజువు చేస్తాం. యేసేపు వచ్చినటువంటి కాలం అన్నలకు యథార్థతను చెప్పాడు. ఫరో యథార్థతను చూపాడు. చెరసాలలో ఖైదీలందరూ అతన్ని యథార్థను చూశారు. చెరసాల నాయకులు కూడా అతను చూసినటువంటి యథార్థతను బట్టి మరి నాయకుడే చేసేశారు. అంటే కాడి వ్యక్తిగతమైనటువంటి యథార్థతను రుజువు చేస్తా ఉంది. ఇక్కడ ఎందుకు దేవుడు మోపాడు అంటే ఇవి రీజన్స్, ఇవి ఆ యొక్క లక్షణం, ఆ యొక్క గుణాలు యథార్థతను రుజువు చేయడానికి కదా. కాడి వ్యక్తిగత యథార్థతను రుజువు చేయడానికి, ఆత్మీయమైనటువంటి పరిణితిని పెంపొందించడానికి, బహిరంగ నీతిని ప్రదర్శించడానికి. ఇంకా మనం చూస్తా ఉంటే కాడి పాపం చేయలేదు. బరువు ఎప్పుడైతే యేసయ్య బరువు మోపాడో పాపం చేయలేదు కదా. నేనెంత ఘోరమైనటువంటి దుష్కారం చేసి దేవుడికి విరోధంగా పాపం కట్టుకున్నని తన యజమాని భార్య 39 వచ్చినాము కదా. కాడి పాపం చేయకుండా ఉంటుంది. అందుకనే నేను జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమంటే యేసయ్య మన యొక్క కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ కాడిను మీరు మోయాలి, శిలువ అనేటువంటి కాడిను మీరు మోయాలి అనేటువంటి విషయం. ఈ శిలువ మన భుజాల మీద ఉన్నంత సేపు మనం పాపం చేయకుండా. అందుకని బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం
బాప్తిసం తీసుకున్న వాళ్ళు పోయినారా అంటే వాళ్ళ వ్యక్తిగత దేవుడు ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా దేవుడు మోసం చేశాడో ప్రతి మాట ప్రతి క్రియ ఆయన ఎదుట నిలబడి సమాధానం చెప్పవలసినటువంటి ఒక దేవుడు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా చెప్పవలసినటువంటి ప్రతి ఒక్కరు లెక్క చెప్పవలసిందే. అయితే నీకు నిజంగా దేవుని యొక్క సిలువ భారం నీ మీద ఉందంటే నీలో పాపం చేయకుండా ఉండనిస్తుంటుంది. ఆ సిలువను మోయాలని, ఆ కాడిని భరించాలని ఈరోజు దేవుని సేవకులు నేను జ్ఞాపకం చేస్తాను. యవనస్తుడే 17 సంవత్సరాలప్పుడే ఇంత భారాన్ని తెగించి ఎంతగా తన ప్రాణం మోసుకొని అన్నదమ్ములైనా అక్కడటువంటి బానిసత్వంలోనైనా అక్కడటువంటి సైనికుల మధ్యలో కావచ్చు, చెరసాల మధ్యలో కావచ్చు, ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఏ తప్పిదం చేయకుండా దేవునికి ఇష్టంగా జీవిస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. చివరికి నేను జ్ఞాపకం చేసేటువంటి మాట, కాడి అనేకమైన అవకాశాలు అందిపుచ్చుకునేటట్టు చేస్తాం. కాడి ఏం చేస్తుందంట? అవకాశాలను అందిపుచ్చుకునేటట్టు చేస్తాం. అంటే ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కిస్తాం. యేసుకు సంభవించినటువంటి ఆ కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా తాను ఎక్కడున్నా దేవునికి మహిమ వచ్చేలా నడుచుకున్నాడు. అవునా? ఎక్కడ ఉన్నా దేవునికి మహిమ తెచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే తన ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోకుండా ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మనకి ఉన్నటువంటి కాడులను అంగీకరిస్తే జీవితంలోని సోఫాలను లేదా ఎక్కే అవకాశాలు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఈ కాడి చాలా బరువుగా ఉందని పక్కన పడేస్తే దేవుడి ప్రణాళిక మన జీవితంలో నెరవేరదు. దేవుడి ప్రణాళిక మన జీవితంలో నెరవేరదు కదా. యేసేపు ఫరో కలని అర్థం అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి దేవుడి ప్రణాళిక మన జీవితంలో నెరవేరదు. కాబట్టి యేసేపు ఫరో కల అని అర్థం చెప్పడమే కాక అవకాశాన్ని జాగ్రత్తగా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో దాని పరిష్కార మార్గాలను కూడా సృష్టించాడు. దాని వలన ప్రధానమంత్రి స్థాయికి యేసేపు గారు చేరుకున్నాడు. ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నాడు. అంటే ఈ కాడిని మోయడానికి శక్తి కూడా దేవుడే ఇస్తాడు. ఈ కాడిని మోయడానికి దేవుడే శక్తి ఇస్తాడు. ఆ కాడును మోసే మార్గం కూడా ఆయన నేర్పుతాడు. నీవు నమ్మాలి, నీవు విశ్వసించాలి. నీవు నమ్మినంత వరకు, నీవు విశ్వాసం పొందుకున్నంత వరకు నీ పట్ల ఏ కార్యము జరగదు. కాబట్టి అందుకని మనం చివరి మాట చదువుకుని మనం ముందు చేస్తాం. మత్తయి సువార్త 11:28-29 మనం నేర్చుకున్నటువంటి పాఠము ఒకసారి ఆ చివరి వచనం చదివి నేను ముగించేస్తాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను కదా. యేసు యొక్క జీవితంలో మహాభయంకరమైనటువంటి కాడులను మోసినప్పటికీ ప్రతి కాడి వెనుక ఒక అద్భుతాన్ని దేవుడు రుచి చూపించాడు తప్ప దేవుడు మర్చిపోక న్యాయస్తుడు కాదు. నీ పని ఈ 2025 సంవత్సరంలో యవనస్తుడిగా యవనరాలుగా దేవునికి ఏదైతే భారాన్ని ఇచ్చాడో, ఏ కాడినైతే మోయమని అప్పగించాడో అది శక్తి లోపం లేకుండా దేవుడి కొరకు పనిచేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఉన్నతమైనటువంటి స్థితికి యేసేపు ఏ రీతిగా తీసుకుని వెళ్ళాడో ఆ స్థితిలో నేను తీసుకోవడానికి మరి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నాకు బరువు ఉందని నేను తీసేసినావా, అది నీకు నీవుగానే నష్టాన్ని తెచ్చుకున్నావా అని అర్థం. కాబట్టి ఇక ఎవరైనా రక్షణ లేకపోతే, ఇక ఎవరైనా మానవస్ లేకపోతే, ఇక బాప్తిసమైనటువంటిది లేకపోతే నేను కాడి మోస్తాను, నేను ఎంతైనా భరిస్తానంటే నీకు వచ్చేటువంటి లాభం శేషం సున్నా. నీకు వచ్చేటువంటి లాభము శేషం సున్నా. ఎన్నోసార్లు నేను జ్ఞాపకం చేశాను కదా. రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ ఉండాలి. ఎంత దూరమైనా వెళ్ళు, నీ నుంచి ఢిల్లీకి వెళ్ళు, లేదా కన్యాకుమారి కాశ్మీర్ కన్యాకుమారికి వెళ్ళు. నేను ఎక్కడైనా ప్రయాణం చేస్తానంటే ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో నువ్వు బయటకు వెళ్ళిపోయేవాడు. ఇదిగో నీ కాడ ఒక టికెట్ ఉన్నందుకో ఆ ప్రయాణం సేఫ్టీగా, ఎంత ఎంజాయ్గా, ఎంతో సంతోషంగా, ఎంత నెమ్మదిగా నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు. ఏ లేదు నేను భరిస్తాను, కష్టమైన భరిస్తాను, క్యాష్ ఎనర్జీ తీస్తానంటే
ఈరోజు పరీక్ష చేసుకొని దేవుని కాడిని పోవడానికి నా మనసును సిద్ధం చేయమని ప్రభు యొక్క పాదాల దగ్గర అడిగి దాని ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదిస్తాం. కళ్ళు మూసుకున్నట్టు చిన్న ప్రార్థన చేసుకొని ముందున్నటువంటి సమయాన్ని మనం నడిపించేటువంటి నాయకుడికి అప్పగిస్తాం. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, కాడి మోయిక మంచిది, నరునికి మంచిది అనేటువంటి విషయంలో యేసు యొక్క జీవితాన్ని మరి మా ముందు ఉంచారు. అనేకమైనటువంటి విషయాలు మేము ధ్యానించాం. ఆ విషయాలు మా మాటలు మా హృదయంలో స్థిరంగా ఉండడానికి మీకు వాళ్ళని సహాయం చేయడం వేడుకుంటూ చిన్న ప్రార్థన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మా రక్షకుడు మీకు మారాయన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.